నమస్తే. జూన్ 9 నుంచి జూన్ 15 వరకు ఆహ్, దేశ కాలమాన పరిస్థితుల ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి? వాటి యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది? అనే అంశాలలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు వృషభ రాశిలో జూన్ 14 వరకు సంచారం చేస్తాడు. తదుపరి 15 నుంచి మిథున రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అయితే చంద్రుడు మిథునము, కన్యా రాశుల గుండా తన ప్రయాణాన్ని చేస్తున్నాడు. శని వక్రగతిలో కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు సింహరాశిలో అగ్నితత్వంతో ఉన్నాడు. బుధుడు మేషరాశిలోను, బృహస్పతి వృషభ రాశిలోను, శుక్రుడు మిథున రాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు దేశం ఆర్థిక, సామాజిక, వ్యవసాయిక, రాజకీయ రంగాలలో ఎలా ఉండబోతోందంటే వ్యవసాయదారులకు నీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక అధికార ప్రతిపక్షాల వాళ్ళ మధ్య మాటల పోరు, మాటల వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక స్టాక్ మార్కెట్లో స్లోగా ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేస్తారో వారికి మినహా మిగతా వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. సామాజిక పరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక అశాంతి, మానసిక ఒత్తిడి ఎక్కువగా పెరగడము, కుటుంబ నేపథ్యంలో ఇబ్బందులు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. ఇది దేశకాల పరిస్థితి. మరి రాశుల పరంగా ఎలా ఉండబోతోంది అంటే కనుక కుంభరాశి వారి స్థితి చూసినట్టయితే శని ప్రభావంతో వీరికి ఓర్పు ఎక్కువగా అవసరం ఉంటుంది. శని వీరి యొక్క రాశిలోనే ఉన్నారు కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాశిలో ఉండే విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు స్త్రీలు, పురుషులు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఓర్పు ఎక్కువగా పాటించాలి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీరు చేపట్టిన పనులు ఏవైతే ఉంటాయో, మీరు ఏదైతే అనుకుంటారో, మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం లేట్ అయ్యే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందకండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక అదనపు బాధ్యతలు మీ మీద పడే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఈ బాధ్యతల వల్ల మీకు ఒత్తిడి పెరిగే అవకాశము, దీంతో పాటు మెంటల్గా డిస్టర్బ్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ ఓర్పుతో వ్యవహరించి మీకు ఇచ్చిన బాధ్యతలను కనుక తీసుకున్నట్టయితే భవిష్యత్తులో మీరు తీసుకున్న ఈ బాధ్యతల యొక్క విలువ మీకు అత్యధికంగా కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి రిజెక్షన్ అయితే చేయకండి. అంటే మాకు వద్దు, నేను చెయ్యను, ఇలాంటి పనులు మాత్రం చేయకండి. యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఎవరికైతే ప్రమోషన్స్ రావాలి, ఆగిపోయినాయి అని అనుకున్న వాళ్లకు ఈ సమయంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. మీ ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ ఖర్చులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఏవైనా శుభకార్యాలు చేయాలంటే అవి వాయిదా పడేటట్టుగాను, కొన్ని శుభకార్యాలు క్యాన్సిల్ అయ్యేటట్టుగాను గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్కరికి అనవసరమైన ఖర్చులు ఉండేటట్టుగా కనబడుతోంది. ఆ ఖర్చుల యొక్క నియంత్రణ చూసుకొని ఏది అవసరము, ఏది అనవసరము అనేది కనుక చేసుకోకపోతే ఆర్థిక నష్టాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కీళ్లకు సంబంధించి, ఎముకలకు సంబంధించిన ప్రమాదాలు కానీ, అనారోగ్యం కానీ, లేదా జారి పడ్డం కానీ, వాహనాల మీద ప్రమాదాలు కానీ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. తప్పదు అని అనుకుంటే బయటికి వెళ్ళే ప్రయత్నం చేయండి. వెళ్ళాలి అని అనుకుంటే కనుక మీ సొంత వాహనం కాకుండా వేరే వాహనాల మీద వెళుతూ ఇంకా తప్పని పరిస్థితుల్లో జాగ్రత్తలతో వెళ్ళడమే చెప్పదగిన సూచన. అయితే పరిహారంగా మీకు ఏం చెప్పాలి అంటే శనివారం రోజు, అంటే ఈ వారంలో వచ్చే శనివారం రోజు నవగ్రహ ఆలయంలో తైలాభిషేకము, తిలాభిషేకము అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోండి. తిలలు అనగా నల్ల నువ్వులతో స్వామివారికి అభిషేకం చేయండి. ఈ అభిషేకం చేయించుకునేటప్పుడు నవగ్రహ ఆలయంలో శని భగవాను నేత్ర దర్శనం చెయ్యొద్దు. ముఖ దర్శనము అంటే ముఖాన్ని మాత్రం స్వామివారిది చూడకండి. పాద దర్శనం మాత్రమే చెయ్యండి. ఎందుకు అంటే ముఖ దర్శనం చేస్తే మళ్ళా తిరిగి మీ యొక్క కర్మ రిపీట్ అవుతుంది. కాబట్టి ముఖాన్ని చూడొద్దు, పాదాలని మాత్రమే చూసే ప్రయత్నం చేయండి. చేస్తూ ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇది గోచార రీత్యా చెప్పదగిన పరిహారాలు, సూచనలు. నమస్తే.